నేలకు డ్రిల్ వేసే బోరింగ్ మెషిన్తో భూమికి పూర్తిగా అవతలి వేపు వరకు కన్నం వేసి అందులోనికి దూకేసామనుకుందాం. ఏం జరుగుతుంది? భలే ఇంట్రెస్టింగ్ థాట్ కదా. లైక్ చేసేయండి. ఇమేజినేషన్లోకి దూకేద్దాం. రంధ్రంలోకి జంప్ చేయగానే మొదట్లో భూమి మధ్య భాగం అంటే కోర్ వైపు ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 0 నుంచి మొదలైన మన స్పీడ్ పెరుగుతూ 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 పోతుంది. సెంటర్కి చేరుకునేసరికి వేగం ప్రతి సెకనుకు దాదాపు 8 కిలోమీటర్ల వరకు చేరుకుంటుంది. అంటే బుల్లెట్ కన్నా, ఫ్లైట్ కన్నా, సూపర్ సోనిక్ జెట్ కన్నా చాలా ఎక్కువ. ఈ వేగం భూమి చుట్టూ లో ఎర్త్ ఆర్బిట్లో తిరిగే శాటిలైట్ల వేగానికి దగ్గరగా ఉంటుంది. అంటే ఆ ట్రావెలింగ్ ఊహకు కూడా అందనంత దారుణంగా ఉంటుందన్నమాట. కానీ మధ్యలోకి వెళ్తూ ఉండగా మన మీద పనిచేసే గ్రావిటీ మాత్రం క్రమంగా తగ్గిపోతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న మాస్ అన్ని వైపులా సమానంగా ఉంటుంది. భూమి సెంటర్ దగ్గరికి చేరుకునేసరికి గ్రావిటీ దాదాపు 0 అయిపోతుంది. దానికి ఆపోజిట్లో స్పీడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ స్పీడ్ వల్ల మనం సెంటర్ దాటి మరోవైపుకు కదలటం మొదలు పెడతాం. ఇలా మరోవైపు కదులుతూ ఉండగా గ్రావిటీ ఇప్పుడు తిరిగి మనల్ని మధ్యకి లాగటం మొదలు పెడుతుంది. కాబట్టి మన స్పీడ్ క్రమంగా తగ్గిపోతుంది. కన్నం రెండో చివరికి చేరుకునేసరికి తిరిగి 0 అయిపోతుంది. ఇక్కడ మరో అద్భుతం ఏమంటే భూమి రంధ్రంలో ఒక చివరి నుంచి మరో చివరకు మొత్తం ప్రయాణానికి కేవలం 42 నిమిషాలు మాత్రమే పడుతుంది. జస్ట్ అలా అమెరికాలో ఉన్న అత్తారింటికి పోయి భోంచేసి మొత్తం సుమారు 1.5 గంటలో తిరిగి వచ్చేయచ్చు అన్నమాట. అవతలికి పోయాక ఏ చెట్టు కొమ్మకో పట్టుకోకుండా తిరిగి అదే కన్నంలోకి జారిపోయామనుకుందాం. అప్పుడు ఆ ట్రావెలింగ్ నిరంతరాయంగా జరుగుతుంది. పెండ్యులం లాగా భూమికి ఉన్న కన్నం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కంటిన్యూస్గా ఊగిసలాడుతూనే ఉండిపోతాము. ఒక్కటైతే నిజం, మనం భూమికి కన్నం వేయటం అసాధ్యం. ఊహే కనుక అలా కాసేపు అనుకోవాలి అంతే. మనం తవ్విన కన్నంలో గాలి లేదు అని కూడా అనుకోవాలి. ఎందుకంటే ఒక స్టేజ్లో మన వేగం కేవలం సెకనుకు 8 కిలోమీటర్లు ఉంటుంది. అంత వేగంతో గాలిలో ప్రయాణిస్తే జరిగేది ఏమిటో తెలుసు కదా. గాలితో జరిగే ఘర్షణలో మెటోరైట్స్ అండ్ యాస్ట్రాయిడ్స్ లాంటి కఠినమైన రాతి పదార్థాలే కరిగి మండిపోతాయి. మన బాడీ పరిస్థితి ఏమిటో ఒకసారి ఊహించుకోండి. పుసుక్కున మాడి మసైపోతాం. కనుక దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. గాలి ఉన్నప్పుడు మరో ఇబ్బంది కూడా ఉంటుంది. దాని ఒరిపిడి కారణంగా పెండ్యులం లాగా కదిలే మన వేగం క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. చివరికి భూమి కేంద్రంలో సెటిల్ అయిపోతుంది. అక్కడ నుంచి తిరిగి బయటికి రావాలంటే ట్రంప్కు ఫోన్ చేసి నాసాతో మాట్లాడి ఒక ర్యాకెట్ పంపించమని రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే భూ కేంద్రంలో వేడి సంగతి ఏంటి? మన ఈ హైపోథెటికల్ సిచ్యువేషన్లో సెంటర్కు పోతున్న కొద్దీ రాళ్ళు సైతం మంచి నీళ్ళలాగా కరిగిపోయేంత వేడి ఉంటుంది కదా. అది కూడా లేదని ఊహించుకోవాలి. అప్పుడు మాత్రమే ముందు చెప్పుకున్న ఊహ పనిచేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన చెక్ముక్కి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.